నువ్వు తలదించాలంటే సత్యం మార్చడం సాధ్యపడదు. అబద్ధాలు చెప్పి పిల్లారా ఒక పాపిని రక్షించవలసిన అవసరం యేసయ్యకు లేదు. మోసము చేసి మనిషిని మాయ మాటలు చెప్పి మారు మనసులకు తీసుకురావటానికి యేసయ్యకు అవసరంలా. ఈరోజు చాలా మంది మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మార్చమని దేవుడు అనలా. సత్యం చెప్పి మనసులను మార్చమన్నాడు. సత్యం ప్రకటించి మనసులను మార్చమన్నాడు. నువ్వు సత్యం ప్రకటిస్తే ఆటోమేటిక్ గా మనుషుల హృదయంలో చేంజ్ వస్తుంది. ఎందుకయ్యా అబద్ధాలు, ఎందుకు మోసాలు, ఎందుకు జిమ్మిక్కులు? అవసరంలా సత్యం చెప్పు. సత్యం చెప్తే ఎవడైనా మారుతాడు. అప్పుడు ఆమె ఏమని తెలుసా? అయ్యా నువ్వు సత్యం చెప్పావు. ఆ మాట చెప్పి తన బ్రతుకు మార్పుకు గుర్తేంటి తెలుసా? కుండ వదిలేసింది, పాపాన్ని వదిలేసింది. 29వ వచనములో, పిల్లల 4:29 వచనములో పాపమును గూర్చి మారు మనసును గూర్చి ప్రకటిస్తే ఆమె జీవితాన్ని మార్చుకుంది, మారు మనసు పొందింది, పాపాలు ఒప్పుకుంది, ఊరిలోకి వెళ్ళి ప్రకటించడం ప్రారంభించింది. ఈ రోజు నువ్వు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? పిల్లల స్తోత్రాలు ప్రకటించబడుతున్నప్పుడు వినాలి. నువ్వు వినాలి, విని దానిని అనుసరించాలి.